అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజిత్ యోగా స్టూడియో. నేను మీ రమేష్. డైలీ యోగా అట్ హోమ్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ 5 ప్రాక్టీస్ చేద్దామండి. ఓకే, టుడే ప్రాక్టీస్ క్లాస్ 5. సిట్ వజ్రాసన. బోత్ హ్యాండ్స్ బ్యాక్. క్యాచ్ యువర్ రిస్ట్. ఇన్హేల్, bend back. Exhale, forward bend. Inhale, 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 bend back. Come center and relax. Hands release. Yes. Today, mountain position. Okay, mountain position ante Parvatasana. Okay, mountain position. మౌంటెన్ పొజిషన్ అంటే అలా ఉండాలి. ఓకే, సో రైట్ లెగ్ అప్, డౌన్, లెఫ్ట్ లెగ్ అప్, డౌన్. సో సేమ్ ప్రాక్టీస్ 10 times. ఓకే, 3, లెఫ్ట్ లెగ్ అప్ 4, రైట్ లెగ్ అప్ 5, లెఫ్ట్ లెగ్ అప్ 6, రైట్ లెగ్ అప్ 7, లెఫ్ట్ లెగ్ అప్ 8 and down, 9 right leg, 10 left leg. Then sit Vajrasana. This is the first practice in Parvatasana. Next, second variation. Same. Come to Parvatasana again. And now plank position. Today second practice plank position. Yes, plank position means yes, plank. ఇలా ఏటవాలుగా ఉండాలి. See, hands should be straight in shoulder level. Okay, shoulder level కి స్ట్రైట్గా ఉండాలి. Yes. Now right knee, right elbow touch. Right knee forward and touch to right elbow. Yes. Back. Left knee, left elbow touch. Yes. Back. Same like that 10 times. 3. Very good. 4, 5, 6, 7, 8, 9 and 10. Now sit Vajrasana. Next, same third practice. Same, take mountain position again. Yes. Now right leg, right hand, right palm outside. Take right leg, right palm outside. Yes. Yes. Back side knee down, head up. Yes. Press your back as much as you can. Yes. Now right leg back. Same practice, opposite side. Left leg. Yes. Very good. Same practice. Repeat. 3, 4. Very good. 5. Yes. 6. 7. 8, 9 and 10. Very nice. Then sit Vajrasana. Yes. Next practice, fourth one, same times. Mountain position again. Yes. Now Urdhva Mukha Svanasana, Adho Mukha Svanasana. Yes. Urdhva Mukha Svanasana. Yes, like that. Yes. Adho Mukha Svanasana. Yes. Repeat for 10 times. Inhale, head up. Don't touch your thighs and knees on the floor. Yes. Yes, very good. Straight. Like that. Okay. Next, Adho Mukha Svanasana. Next, inhale. Yes. Third one, exhale. Inhale and exhale, 1 count. Yes. 3 finish. Now fourth one, inhale. Exhale. Inhale. Exhale. Inhale. Yes. Exhale.
inhale, exhale, inhale, exhale. సో ఇలా 10 టైమ్స్ చేసుకోండి. నెక్స్ట్ సిట్ వజ్రాసన. నౌ శవాసన. శవాసనలో పడుకోండి. శవాసనలో పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఓకే, రిలాక్స్ in Shavasana for 1 minute. Close your eyes, legs apart, hands apart and relax. ఇలా 1 minute రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయినాక జాయిన్ ఫీట్, బోత్ హ్యాండ్ సైడ్స్ ఆఫ్ ది థైస్. అట్లా థైస్ పక్కన పెట్టుకోండి, హ్యాండ్స్ అట్లా. ఇప్పుడు రైట్ లెగ్ మాత్రమే. ఐస్ ఓపెన్ చేసుకుని ఉండండి. రైట్ లెగ్ అప్ అండ్ స్లోగా డౌన్ చేయండి. అట్లా రైట్ లెగ్ అప్ 90 degrees లేదా 60 degrees వరకు చేసి అట్లా స్లోగా డౌన్ చేయండి. లెఫ్ట్ లెగ్ అప్ అట్లా 90 degrees అండ్ స్లోగా డౌన్ చేయండి. ఎవరికైతే 90 degrees అవ్వదో అట్లా 60 degrees ఎంతైతే అంత అప్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ లెగ్ అప్ డౌన్ ఇట్లా 10 times. 4, yes, down. 5, very good. 6, 7, 8, 9 and 10. Slowly down and relax. Next practice, turn left side. అట్లా స్ట్రైట్గా అట్లా పడుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ పైన తల పెట్టుకోవాలి. అట్లా బోత్ లెగ్ స్ట్రైట్గా అట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ అట్లా తొడపైన పెట్టుకోండి. ఇది పొజిషన్. ఇక్కడ నుంచి రైట్ లెగ్ అప్ చేయండి. అట్లా స్ట్రైట్గా అప్ చేయండి. అట్లా ఎంతైతే అంత అప్ చేయండి. అప్ చేయి అట్లా అండ్ డౌన్. సో ఇప్పుడు హ్యాండ్ తొడపైన పెట్టుకుంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తే ఆ హ్యాండ్ని ముందర పెట్టుకో, చెస్ట్ దగ్గరగా పెట్టుకోండి. అట్లా సపోర్ట్ తీసుకోండి. ఓకేనా? ఎస్. రైట్ లెగ్ అప్ అట్లా డౌన్. ఇట్లా 10 times చేద్దాం. ఓకే, స్టార్ట్. అప్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ ఇదే ప్రాక్టీస్ ఆపోజిట్ చేయాలి. ఓకేనా? టర్న్ చేయండి, అప్పకు చేయండి. ఫుల్ బాడీ టర్న్, రైట్ సైడ్ అప్పకు తిరగండి ఫుల్గా. అట్లా సేమ్ పొజిషన్. రైట్ హ్యాండ్ అట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ పైన తల పెట్టుకోవాలి. బోత్ లెగ్ స్ట్రైట్ పెట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ముందర చెస్ట్ దగ్గరగా సపోర్ట్ తీసుకోవాలి మ్యాట్ పైన. లెఫ్ట్ లెగ్ అప్ డౌన్. 1, 2, same. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. రిలాక్స్. ఇప్పుడు మకరాసనలో పడుకోండి. టర్న్ మకరాసన. మకరాసన తెలుసు కదా, ఇట్లా బోర్లా పడుకోవాలి. బోత్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. అట్లా అట్లా పామ్స్ అట్లా ఫేసింగ్ అప్ ఉండాలి. అలా చెయ్యి పైకి చూపిస్తూ ఉండాలి. జాయిన్ చేసుకోండి లెగ్స్. జాయినింగ్ ఫీట్ అట్లా ముందర చిన్న సపోర్ట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ అప్ అట్లా ఎంతైతే అది అప్ చేయండి. కింద లెగ్ సపోర్ట్ తీసుకొని డౌన్. లెఫ్ట్ లెగ్ అప్ అట్లా డౌన్. ఇట్లా రిపీట్ 10 times. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నౌ టర్న్ శవాసన. శవాసనలో పడుకోనేసింది. శవాసనలో పడుకొని ఇట్లా వెళ్ళికలో పడుకోనేసండి. జాయినింగ్ ఫీట్. ఇప్పుడు రొటేషన్ చేయాలి. లెగ్స్ రొటేషన్ చేయాలి. రొటేషన్
క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రైట్ లెగ్, ఓకేనా. రైట్ లెగ్ అప్, క్లాక్ వైజ్ 1 అట్లా అప్ చేస్తూ కింద మ్యాట్కి టచ్ అవ్వకోకుండా పోవాలి. అట్లా 2 3 కింద వరకు వచ్చి 5 వరకు పోవాలి. 4 అట్లా 5 రౌండ్ చేయాల 0 మరి 6 అట్లా 7 8 9 అండ్ 10. మళ్ళీ ఆపుకోకుండా మళ్ళీ అట్లే 10 సెకండ్స్ మళ్ళీ రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. స్లోలీ డౌన్ యువర్ లెగ్, రిలాక్స్. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ముందు నుంచి మన వీడియోస్ ఫాలో అవుతుంటే కన్నా ఇది చేసేటప్పటికి మీకు అంత టఫ్ అనిపించదు, ఓకేనా. ఇది చేస్తే మీకు చాలా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఈరోజు చేసే ప్రాక్టీస్కి అంతా కూడా బాగా రెగ్యులర్గా చేయండి. ఈ ప్రతి ఒక్క వీడియో మీరు ఫాలో అవుతున్న వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోను అది ఒక వీడియో మీరు చూసి ఫస్ట్ క్లాస్ 1 వీక్ ట్రై చేయండి, సెకండ్ క్లాస్ 1 వీక్ ట్రై చేయండి, థర్డ్ క్లాస్ 1 వీక్ ట్రై చేయండి. అట్లా చేసినాక ఈ వీడియోలో మనం చెప్తున్న ఈ క్లాస్ 5 చెప్తున్నాం కదా, ఈ క్లాస్ 5 మీరు ఫాలో అయితే మీకు అంత ఎక్కువ పెయిన్ అనేది రాదు. మీరు అవన్నీ ఏం చేయకోకుండా డైరెక్ట్ ఈ మన క్లాస్ 5 మీరు ప్రాక్టీస్ చేసేకపోతే మీకు సడన్గా పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇది గమనించండి. మీరు స్టార్టింగ్ వెంటనే ఇది చేసేకి రావద్దండి. ఫస్ట్ క్లాస్ 1 నుంచి క్లాస్ 4 వరకు మీరు బాగా ప్రాక్టీస్ చేసినాక మాత్రమే క్లాస్ 5 ప్రాక్టీస్ చేయండి. మరి చెప్తున్నాను, క్లాస్ 1 నుంచి క్లాస్ 4 వరకు మీరు రెగ్యులర్గా అవి ప్రాక్టీస్ చేసినాకనే ఈ క్లాస్ 5ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకే. ఎస్. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ సేమ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. లెగ్ అప్ చేస్తూ అట్లా క్లాక్ వైజ్ 1 అట్లా 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మరి కింద టచ్ చేయకుండా వెంటనే రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 and 10. Slowly down and relax. ఇప్పుడు శవాసనంలో రిలాక్స్ అవ్వండి. ఒక 10 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. అట్లా లెగ్ ఆ పక్క చేసాం కదా, కొద్దిగా బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. రిలాక్స్ అవ్వండి ఒక 10 సెకండ్స్. ఇలా 10 సెకండ్స్ అయినాక జాయిన్ ఫీట్ అగైన్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి, ఫుల్ బాడీ టర్న్ యువర్ బాడీ, ఫుల్ బాడీ లెఫ్ట్ సైడ్. అట్లా హ్యాండ్ అట్లా సేమ్ పొజిషన్, హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ పైన తల పెట్టుకోండి, బోత్ లెగ్ స్ట్రైట్ పెట్టుకోండి. ఆ ముందర పక్క అట్లా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని చెస్ట్ దగ్గర అట్లా మ్యాట్ పైన. ఇప్పుడు సేమ్ రైట్ లెగ్తో సేమ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. రైట్ లెగ్ క్లాక్ వైజ్ అట్లా తిప్పండి రౌండ్గా 0 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ అట్లనే ఆపోజిట్ సైడ్ రివర్స్ 1 యాంటీ క్లాక్ వైజ్ 2 3 4 5 6 7 8 9 and 10. రిలాక్స్. నెక్స్ట్ ఇమీడియట్గా ఆ పక్క టర్న్ చేయండి, ఆపోజిట్ సైడ్ టర్న్ చేయండి. అట్లా సేమ్ పొజిషన్కి వచ్చేసేయండి. అట్లా రైట్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకొని తలపై తల పెట్టుకునేసేయండి, సేమ్ పొజిషన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేయండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 1 అట్లా 2 3 4 5 6 7
8, 9 and 10. సేమ్ రివర్స్, ఇదే లెగ్ సేమ్ రివర్స్. 10 అయిపోయినాక రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. Now Savasana. Turn Savasana. Savasana పడుకునేసేయండి. రిలాక్స్ అవ్వండి 10 సెకండ్స్ అట్లనే. రిలాక్స్ అన్నాక జాయిన్ ఫీట్. ఇప్పుడు బోత్ లెగ్స్ చేయాలి. ఇంతవరకు మనము సింగిల్ లెగ్స్ చేసాం కదా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు బోత్ లెగ్స్ చేయాలి. బోత్ లెగ్స్ జాయిన్ ఫీట్. నా బోత్ లెగ్స్ అప్. ఓకే, క్లాక్ వైజ్. అట్లా మీకు చేసేటప్పుడు హ్యాండ్స్ అట్లా సపోర్ట్ తీసుకోండి మ్యాట్ పైన. ఓకే, క్లాక్ వైజ్ అట్లా పైకి ఎత్తాలా, అట్లా స్లోగా కిందకి టచ్ అవ్వకూడదు మ్యాట్కి. కిందకి టచ్ అయినట్టు అట్లా తిరగాలన్నమాట. ఎస్, కంటిన్యూ. ఎస్, ఇట్లా 10 times. 3, 4, 5 అట్లా 6, వెరీ గుడ్. 7, 8, 9 and 10. సేమ్ అట్లనే దింపుకోకుండా మళ్ళీ ఆపోజిట్. 1 రివర్స్ అనమాట. 2, వెరీ గుడ్. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. నౌ స్లోగా లెగ్స్ డౌన్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్. ఇది అయిపోయినాక కూడా ఒక 10 seconds రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొనేసి లెగ్స్ ఓపెన్ చేసుకుని, హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని 10 seconds ఇలా రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే హెవీ వర్కౌట్ కదా ఇది. 10 seconds రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయినాక నెక్స్ట్ ప్రాక్టీస్ జాయిన్ ఫీట్. జాయిన్ చేసుకున్నట్ల లెగ్స్. ఇంటర్లాక్ ఫింగర్స్ లాక్ చేసుకొని తల కింద పెట్టుకునేసేయండి. అట్లా తల కింద పెట్టుకునేసి ఎల్బో ఇట్లా ఓపెన్ చేసుకుని కరెక్ట్ పెట్టుకునేసేయండి. అట్లా. ఇప్పుడు లెగ్స్తో ప్రాక్టీస్ చేద్దాం. బోత్ లెగ్ జాయిన్, బోత్ లెగ్స్ అప్ 90 degrees. స్ట్రైట్గా అట్లా అప్ చేయండి. స్లోగా డౌన్ చేయండి. అట్లా స్లోగా డౌన్ చేయాలి. స్ట్రైట్గానే ఉండాలి, నీ స్ట్రైట్గానే ఉండాలి, నీ స్ట్రైట్గానే ఉండాలి. డౌన్ అట్లా ఫుల్ టచ్ చేయండి, పర్వాలేదు. అట్లా మళ్ళీ నెక్స్ట్ అప్. సేమ్ రిపీట్ చేయాలి దీన్ని 10 times. డౌన్, స్లోగా డౌన్. అట్లా, వెరీ గుడ్. కౌంట్ 10 times. సేమ్ 3, ఎందుకంటే 2 times ఆల్రెడీ అయిపోయింది కదా, థర్డ్ కౌంట్ ఇది. డౌన్. 4, అట్లా అప్ డౌన్ చేస్తే 1 కౌంట్ అనమాట. 5, 6, 7, 8, 9, 10. లాస్ట్ వన్. దెన్ రిలాక్స్. ఇట్లా మీకు ప్రతి దానికి కూడా మీకు ఎక్కువ హెవీ అనిపిస్తే 10 seconds రిలాక్స్ అవ్వండి, తర్వాత కంటిన్యూ చేయండి. రిలాక్స్ అయినాక నెక్స్ట్ ప్రాక్టీస్ జాయిన్ ఫీట్. నౌ బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్. హ్యాండ్స్ తలపై అట్లా పెట్టుకోండి, అట్లా టచ్ చేసుకోండి బ్యాక్ సైడ్ అట్లా. ఇప్పుడు ఒక్కో లెగ్ చేయాలి. ఓకేనా, హ్యాండ్స్ లెగ్స్ ఒకేసారి మూమెంట్ చేయాలి. ఓకేనా, రైట్ లెగ్ అప్ అండ్ బాడీ అప్, టచ్ అట్లా నీ దగ్గర సైడ్ పోవాలి అట్లా. బ్యాక్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ సేమ్ లెఫ్ట్ లెగ్ అట్లా బ్యాక్. సేమ్ రిపీట్ 10 times. సేమ్ ప్రాక్టీస్. 3 అట్లా. 4, వెరీ గుడ్. 5, 6, 7, 8, 9 and 10. Relax. Turn your feet. Both hands up over the head. ఇప్పుడు ఓన్లీ బాడీ, లెగ్స్ అప్ చేయకూడదు. ఓకేనా, హ్యాండ్స్ అట్లా నీ దగ్గర వరకు రావాలి. అప్ యువర్ బాడీ, టచ్ యువర్ నీ ప్లేస్, నీ బ్యాక్. ఓకే,
నీ వరకు మాత్రమే రావాలి. అప్ అర్ధ భాగం అప్ చేయాలన్నమాట. అప్ బ్యాక్ అట్లా అప్ బ్యాక్ అట్లా 10 times సేమ్. 4 బ్యాక్, 5 6 7 8 9 10 అలా. నా రిలాక్స్. సేమ్ ఇది కూడా ఏదైనాక 10 seconds రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ప్రాక్టీస్ జానీ ఫీట్. దీంట్లోనే ఇంకో వేరియేషన్, బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్. ఇప్పుడు బాడీ మొత్తం అప్ చేసి బిగ్ టో ఉన్నాయి కదా, లెగ్స్ బిగ్ టో, ఆ బిగ్ టోస్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. టచ్ చేయండి. అప్, క్యాచ్ యువర్ బిగ్ టోస్. అట్లా బ్యాక్, జస్ట్ టచ్ చేయండి సార్. అప్ అట్లా బ్యాక్, అప్, సేమ్ 10 times. ఓకే, ఫోర్త్ వన్. 4 5 6 7 8 9 and 10. Last one. Then relax. అయినాక రిలాక్స్ 10 seconds రిలాక్స్. శవాసన రిలాక్స్ అంతా కూడా శవాసన 10 seconds రిలాక్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ జానీ ఫీట్. బోత్ హ్యాండ్స్ అప్ ఓవర్ ది హెడ్. జానీ ఫీట్. పాదం కింద పాదం అంతా కూడా పట్టుకోవడానికి ట్రై చేయండి. ఎల్బో ఫోల్డ్ చేస్తూ పాదం పట్టుకొని ఫోర్ హెడ్ అనేది నీకు టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఓకే, పశ్చిమోత్తానాసనం అనమాట. ఓకేనా? ట్రై. బోత్ హ్యాండ్స్ అప్, క్యాచ్ యువర్ ఫుట్, ఎల్బో డౌన్. అట్లా బెండ్ బ్యాక్, అగైన్ బెండ్ బ్యాక్. అట్లా ఇది కొద్దిగా స్పీడ్గా. ఓకేనా? ఎస్. అప్ పట్టుకోవాలి, టచ్ చేయాలి, వెనక్కి వెళ్ళిపోవాలి, పడుకోవాలి. అట్లా. వెరీ గుడ్. 3 వెరీ గుడ్. 4 5 6 7 8 9 and 10. 10 అయినాక రిలాక్స్. ఇలా శవాసన రిలాక్స్ అయినాక బోత్ హ్యాండ్స్ సైడ్ పెట్టుకోండి, షోల్డర్ లెవెల్ పెట్టుకోవాలి. అట్లా షోల్డర్ లెవెల్ ఈక్వల్గా స్ట్రైట్గా అట్లా పెట్టుకోవాలి. ఓకే, రైట్ షోల్డర్కి రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి, లెఫ్ట్ షోల్డర్కి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి. జానీ ఫీట్. ఇప్పుడు రైట్ లెగ్ అప్ చేస్తూ అట్లా రైట్ లెగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెట్టుకోండి. అట్లా సైడ్కి అట్లా ఎంతైతే అంత అప్ చేయండి. అట్లా అప్ చేయండి. రైట్ లెగ్ అనేది స్ట్రైట్ పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ పెట్టుకోండి. రైట్ లెగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇట్లా ఉండాలి, ఫోల్డ్ అయి ఉండాలి. మీ నెక్ ఉంది కదా, నెక్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ తిరగాలి. అట్లా ఆపోజిట్ సైడ్ అట్లా తిరిగి రైట్ హ్యాండ్ని చూస్తూ ఉండాలి. ఓకేనా? ఇలా హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ అట్లా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని షోల్డర్ లెవెల్ పెట్టుకొని చూస్తూ ఉండండి. ఇలా హోల్డ్ చేయాలి, రిపీట్ చేయొద్దు. ఇలా హోల్డ్లో ఉండండి. 10 times 10 కౌంట్స్ మైండ్లో అనుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు వెంటనే నెక్ స్లోగా టర్న్ చేసుకుని సెంటర్కి వచ్చేయండి. ఫస్ట్ ఒకటి. ఇప్పుడు లెగ్ అనేది రైట్ లెగ్ అనేది అప్ చేయండి. అట్లా స్లోగా అప్ చేస్తూ స్లోగా డౌన్ చేయాలి మళ్ళీ. అట్లా. ఓకేనా?
ఇప్పుడు సేమ్ హ్యాండ్స్ అలానే ఉండాలి. ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ లెగ్ అప్, సేమ్ ఈ పక్క ఎలా చేస్తారో ఆ పక్క అలానే సేమ్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ అట్లా రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకోండి. అట్లా తీసుకోండి, అట్లా టచ్ చేసుకోండి మ్యాట్కి, అట్లా కింద ఫ్లోర్కి టచ్ చేసుకోండి. అట్లా రైట్ లెగ్ని స్ట్రైట్ పెట్టుకున్నట్లే స్ట్రైట్గా అట్లా పెట్టుకోండి. ఇప్పుడు నెక్ అనేది ఈ పక్క చూడాలి. నెక్ టర్న్ చేసి ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. అట్లా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు స్లోగా నెక్ సెంటర్కి తీసుకోండి. అట్లా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అప్ చేయండి, నిదానంగా స్ట్రైట్ అప్ చేయండి. అట్లా ఇప్పుడు స్లోగా డౌన్ చేయండి. అట్లా వెరీ గుడ్. దీంట్లో ఇంకో వేరియేషన్స్, హ్యాండ్స్ అట్లా సేమ్ అదే పొజిషన్లో పెట్టుకోండి. బోత్ లెగ్స్ అప్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టుకోండి. ఈ బోత్ లెగ్స్ డౌన్ చేస్తూ ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టండి. డౌన్ చేయండి, అట్లా డౌన్ చేయండి. అట్లా ఈ బోత్ లెగ్స్ అనేటివి హ్యాండ్ ఉంది లెఫ్ట్ హ్యాండ్కి టచ్ అవుతుంది బాగా. ఓకేనా? కొంతమందికి అవ్వకపోవచ్చు, ట్రై చేయండి. ఎంతైతే అంత ట్రై చేయండి. ఇప్పుడు నెక్ సేమ్ పొజిషన్, ఆ పక్కకు తిప్పి రైట్ హ్యాండ్ చూస్తూ ఉండాలి. ఇలా మొత్తం బాడీ అంతా ఇలా నడుమంతా ట్విస్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అలా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఈ పొజిషన్లో కూడా 10 times అలానే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా నెక్ టర్న్ చేసుకుని సెంటర్కి. ఇప్పుడు లెగ్స్ అప్ చేయండి. స్లోగా లెగ్స్ స్ట్రైట్గా అప్ చేయండి, స్ట్రైట్గా అప్ చేయండి. అట్లా ఇప్పుడు స్లోగా డౌన్ చేయండి, నిదానంగా డౌన్ చేయండి. వెరీ గుడ్. హ్యాండ్స్ అన్నీ స్ట్రైట్గానే ఉండాలి. అట్లనే హ్యాండ్ స్ట్రైట్గానే ఉండాలి. రైట్ హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకోండి. అట్లా ఇప్పుడు బోత్ లెగ్స్ మళ్ళీ అగైన్ ఆపోజిట్ సైడ్ చేయాలి కదా. బోత్ లెగ్స్ అప్, స్ట్రైట్గా అప్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బోత్ లెగ్స్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నట్లా స్ట్రైట్గా తీసుకుని డౌన్ చేయండి. అట్లా వెరీ గుడ్. అట్లా రైట్ హ్యాండ్ టచ్ చేయడానికి ట్రై చేయండి. అట్లా ఇప్పుడు నెక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్న్ చేయండి. అట్లా హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకోండి. హ్యాండ్ స్ట్రైట్, షోల్డర్ లెవెల్కి ఉన్న స్ట్రైట్. అట్లా ఓకే. ఇంకొద్ది డౌన్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ అట్లా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. వెరీ గుడ్. సేమ్ 10 counts. 1 2 3 4 5 6 7 8 9 10. Now slowly neck turn center. Both legs up, straight. Now slowly down. Relax. Legs apart, hands apart, and relax. Relax in Savasana. శవాసనలో 8 minutes రిలాక్స్ అవ్వండి. ఈరోజు చాలా హెవీగా వర్కౌట్ చేశారు కదా, 8 minutes రిలాక్స్లోనే ఉండాలి. ఓకేనా? బాడీని షేక్ చేయకూడదు. ఐస్ క్లోజ్ చేసుకుని ఉండాలి. లెగ్స్ కొద్దిగా ఓపెన్ చేసుకుని ఉండాలి. హ్యాండ్స్ ఓపెన్ చేసుకుని ఉండాలి. అరచేయి పైకి చూపిస్తూ ఉండాలి. ఫుల్ బాడీ కింద మ్యాట్కి టచ్ అయి ఉండాలి. రిలాక్స్ అవ్వాలి. టోటల్ బాడీ రిలాక్స్. అబ్జర్వ్ టోటల్ బాడీ ఫ్రమ్ టోస్ టు ది హెడ్. పాదం నుంచి తల వరకు ప్రతి ఒక్క పార్ట్ని అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇలా 8 minutes రిలాక్స్ అయినాక రైట్ హ్యాండ్ అప్ ఓవర్ ది హెడ్, జాయిన్ ఫీట్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, టర్న్ రైట్ సైడ్. అట్లా లెఫ్ట్ హ్యాండ్ థై పైన పెట్టుకున్నట్లా ఇట్లా 2 minutes ఇలానే రిలాక్స్ అవ్వండి సైడ్కి. ఇలా 2 minutes అయిపోయినాక లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి చెస్ట్ దగ్గరగా ముందర. అట్లా తీసుకొని నిదానంగా లేచి కూర్చోండి రైట్ సైడ్కి. అట్లే నిదానంగా లేచి రైట్ సైడ్ కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొనేసేయండి. నిదానంగా లేచి రైట్ సైడ్కి వజ్రాసనంలో కూర్చొనేసేయండి. ఇప్పుడు ఓంకార చాంటింగ్ 1 time చెప్పుకుందామండి. డీప్ ఇన్హేల్, rub your palms,
రబ్ యూ పామ్స్ నైస్లీ, హీట్ చేయండి బాగా. కప్ షేప్లో కనుల పైన పెట్టుకోండి. కప్ షేప్ లోపలే ఐస్ ఓపెన్ చేయండి. 2 to 3 టైమ్స్ బ్లింక్ చేస్తా ఐస్ ఓపెన్ చేయండి. అలాగే క్లోజ్ చేసుకోండి. మసాజ్ ఫేస్, ఫుల్ ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి అట్లా. ఓపెన్ ఈ పామ్స్. ఇప్పుడు స్లోగా ఐస్ ఓపెన్ చేస్తూ మీ పామ్స్ మీరు చూడండి. అండ్ రిలాక్స్. హ్యాండ్స్ డౌన్. నమస్తే, థ్యాంక్ యూ. అంతే అండి. క్లాస్ 5 ఫినిష్ చేసుకున్నాం ఈరోజు. ఓకే, ఇలాగా మన ఫస్ట్ క్లాస్ నుంచి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ వస్తేనే ఈరోజు చేసిన ప్రాక్టీస్కి మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు అవి ప్రాక్టీస్ చేయకోకుండా డైరెక్ట్ ఈరోజు చెప్పిన క్లాస్ కింద మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకని మీరు ఇది డైరెక్ట్ చేసేకపోవద్దండి. మీకు ఆల్రెడీ యోగా అనుభవం ఉంది, ఆల్రెడీ యోగా చేస్తున్నట్లయితే అలాంటి వాళ్ళకి ఏం పర్వాలేదు. కానీ కొత్తగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఆ 4 క్లాసెస్ మీరు ఫాలో అయినాకనే ఈ 5th క్లాస్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇది గమనించండి. మీరు యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.